ప్రపంచంలోనే ఇప్పటికీ నివసిస్తున్న అతి పురాతన నగరం భారత్లోనే ఉంది. అదే కాశీ, వారణాసి లేదా బనారస్. వారణాసి, గంగా నది తీరంలో ఉన్న ఈ నగరాన్ని కాలానికి మించిన నగరం అంటారు. ఇక్కడి చరిత్రను పరిశీలిస్తే సుమారు 5000 సంవత్సరాల క్రితం నుంచే ఇది మనుషుల నివాసంగా ఉంది అని చెబుతారు. మహాభారతం, పురాణాలు, బౌద్ధ గ్రంథాల్లో కూడా కాశీ ప్రస్తావన కనిపిస్తుంది. భగవాన్ శివుడే ఈ నగరాన్ని స్వయంగా స్థాపించాడని నమ్మకం. ఇక్కడి ప్రతి వీధి, ప్రతి ఘాట్ ఒక చరిత్రను, ఒక ఆధ్యాత్మికతను చెబుతుంది. దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్ లాంటి ప్రదేశాల్లో ఎప్పుడూ అగ్నులు ఆరిపోవు. శతాబ్దాలుగా నిరంతరం దహనాలు జరుగుతూనే ఉన్నాయి. అది జననం, మరణం రెండింటినీ కలిపే ప్రదేశంగా కాశీని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మరియు ఆసక్తికరంగా వారణాసిలోని వీధుల నిర్మాణం కూడా చాలా రహస్యమయంగా ఉంటుంది. ఇక్కడి వీధులు అంత చీకటి, అంత సన్నగా ఉంటాయి, అవి ఒక లాబిరింత్లా కనిపిస్తాయి. ఇది శతాబ్దాల క్రితం రక్షణ వ్యూహంలో భాగంగా కూడా ఉండిందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. ఉదాహరణకు కొంతమంది చరిత్రకారుల ప్రకారం ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కూడా ఒకప్పుడు వారణాసిపై దాడి చేయాలని యత్నించాడు. కాని స్థానిక ప్రజల ప్రతిఘటనతో ఆయన ఆ యత్నం విఫలమైంది. బుద్ధుడు కూడా తన మొదటి ఉపదేశాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సారనాథలో ఇచ్చాడు. హిందూమతం, బౌద్ధమతం, జైనమతం అన్నీ ఈ నగరాన్ని పవిత్రంగా భావిస్తాయి. ఇప్పటికీ జీవించి ఉన్న ప్రపంచపు అతి పురాతన నగరం వారణాసి గురించి మీ అభిప్రాయమేమిటి? కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటివి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.